ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, బికాజ్ సినిమా పరిశ్రమ అనేది ఎంతో మందికి అన్నం పెడుతోంది ఫస్ట్ అండ్ సో అలాంటి పరిశ్రమల మనకు అందరికీ గౌరవం ఉన్నప్పటికీ కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్. యూజువల్గా మనం ఏం చెప్తామంటే సైకలాజికల్గా కూడా మనం వినిన దానికంటే కూడా చూసిన దాని మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ మర్చిపోండి, చిన్నపిల్లలు కూడా ఈ రోజు వాళ్ళకి గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ అనేవి వాళ్ళ చేతుల్లో అందుబాటులో చాలా చిన్న వయసు నుంచి ఉంటున్నాయి. స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి కూడా ఈ రోజు అడిక్షన్ కి గురవుతున్నారు. ఈ రోజు హైదరాబాద్, నేను ఎక్కడో చెప్పట్లేదు, మన సిటీ ప్రైడ్ ఆఫ్ అవర్ స్టేట్, మన సిటీలోనే జరుగుతున్నాయి, ఇంకెక్కడో కాదు. సో అక్కడ తీసుకున్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి కూడా ఈ రోజు మద్యానికి, మాదక ద్రవ్యాలకి వాళ్ళు బానిసలు అవుతున్నారు. ప్రధానంగా దానికి మేమా అండి కాజ్ అంటే ఎందుకు చెప్తానంటే, చాలా వరకు కూడా సోషల్ మీడియా ఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, సినిమా, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ శాతం మనందరినీ ప్రభావితం చేసే మాధ్యమాలు. అలాంటి మాధ్యమాల్లో కంటెంట్ అంటాను, ఏ కంటెంట్ మనం చూస్తున్నాం, విజువల్ కంటెంట్ మనం చూసిన దాని మీద చాలా ఆధారపడి ఉంటుంది. మీరు ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ తీసుకున్నా కూడా క్రైమ్ గురించి రికార్డ్ అయిన అఫెన్సెస్ చూసి చేసిన నేరాలు ఎక్కువగా ఉన్నాయి. సెక్షువల్ అసాల్ట్ కావచ్చు, డ్రగ్స్, మద్యం కూడా కావచ్చు. అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ గా ఈ రోజు పిల్లల్లో కూడా, ఏంటి నేను సిగరెట్ తాగుతున్నాను నువ్వు తాగవా, నేను మద్యం తాగుతున్నాను నువ్వు తాగవా, డ్రగ్స్ తీసుకోవడం కూడా ఫ్యాషన్. ఎందుకంటే మన ఐకానిక్ మోడల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిశ్రమల్లో ఉన్న హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే మనల్ని ప్రభావితం చేసే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ గా మనం వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మన నిత్య జీవన విధానంలో మనం ఎలా ఉండాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా మన హ్యాబిట్స్ ని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళల్లో పరిశ్రమకి చెందిన వాళ్ళు ఉన్నారు ఎక్కువగా. నేను ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో డ్రగ్స్ మీద మనం సినిమాల్లో కూడా సరదాగా అందులో ఉండేవాళ్ళు అది ఒక హ్యాబిట్ గా, అంటే ఆ క్యారెక్టర్ కి సంబంధించి వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడము, మద్యం తీసుకోవడము, కింద రాస్తారు మద్యం తీసుకోకూడదు అని, లేకపోతే ముందే ఇంజరీస్ టు హెల్త్ ఇవన్నీ రాసినప్పటికీ కూడా మన రోల్ మోడల్స్ అనుకుని చెప్తున్న వాళ్ళు హూ ఆర్ అవర్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం, మద్యం తీసుకోవడం, ఇవన్నీ కూడా యూత్ ని, తప్పకుండా పిల్లల్ని ప్రభావితం చేస్తున్నాయి. అది ఒక ఆస్పెక్ట్, అది చాలా పెద్ద ఆస్పెక్ట్ అది. బికాజ్ ఇందాక కూడా మీతో చెప్పాను, విజువల్ గా చూసే దాని మీద చాలా ఎక్కువగా ప్రభావితమై ఉంటుంది. అది ఎన్సీఆర్బీలో కూడా మనం చూసిన క్రైమ్ లో ఇది దోహదపడుతోంది అనే దాని మీద చాలా వరకు మన దేశంలో జరుగుతున్న నేరాలు ప్రపంచవ్యాప్తంగా దాంట్లో ఇవి కీలకంగా రోల్ ప్లే చేస్తున్నాయి. ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్ ఇవి కీలకంగా ప్లే చేస్తున్నాయి. మద్యమే ఘోరం అంటే మాదక ద్రవ్యాలు అంతకంటే భయంకరం అండి. ఎందుకంటే అది మనిషి పూర్తిగా కూడా తన కాన్షియస్ పరిమితి దాటి వెళ్ళిపోతాడు. వాడికి ఏం చేస్తాడో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. అలాంటి మానసిక స్థితి వాళ్ళకు ఉంటుంది, అది మీరు గమనించాలి. కాబట్టి ఇటువంటి వాటిని ప్రేరేపించే విధంగా వాళ్ళు తీసుకుంటున్నప్పుడు, అండ్ ఎస్పెషల్లీ గైడెన్స్ లేదు. మీరు మాట్లాడుతున్న రేవ్ పార్టీస్ లో కూడా సెక్షువల్ అసాల్ట్స్ కానివ్వండి, గ్రేవ్ ఫిజికల్ ఇంజురీస్ కానివ్వండి, చాలా వరకు మీరు రిపోర్టెడ్ కేసెస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. చాలా గ్రేవ్ ఇన్సిడెంట్స్ జరిగిన వాస్తవాలు కూడా ఉన్నాయి. సో అది జరిగితే తప్ప మనము కళ్ళు తెరవమా అంటే అది క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే దాంట్లో ఉన్నారో యూజువల్ గా మనం చెప్పేది వాళ్ళని విక్టిమ్స్ గా చూస్తాం. కానీ రెపిటేటివ్ గా జరుగుతున్నప్పుడు మాత్రం ఇక్కడ రెండు ఉంటాయండి, ఒకటి లీగల్ యాక్షన్, ఒకటి సోషల్ యాక్షన్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది, మీరు పెట్టిన ఈ యొక్క వేదిక ఇది సోషల్ యాక్షన్ వైపు దారితీస్తుంది. అంటే ఒక పరిశ్రమలో ఒక విభాగంలో ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఇప్పుడు ఇందాక మీరు చర్చ అంతా కూడా మనకు ఒక పేరు వచ్చింది, మనని ఈ రోజు డిఫేమ్ అవుతున్నాం అనేది. సో ఇక్కడ సోషల్ యాక్షన్ కి మనం ఎలాంటి సోషల్ యాక్షన్ తీసుకోవాలి, కరెక్టివ్ స్టెప్స్, కరెక్టివ్ మెజర్స్ ఏం కావాలి, ఏం జరగాలి అనేది ఆ ఒక్క విభాగానికి సంబంధించిన వాళ్ళు తేల్చుకోవాల్సిన అంతర్గత మ్యాటర్ అది. వెన్ యూ టాక్ అబౌట్ లీగల్ యాక్షన్, డెఫినెట్ గా దర్యాప్తు సంస్థలు ఈ రోజు ఇలాంటి చాలా జరిగాయి. మన హైదరాబాద్ ఇంతకుముందు 2021లో జరిగింది మనకి. అప్పుడు కూడా మీడియా అంతా కూడా విపరీతంగా ఒక వారం రోజులు 10 రోజులు పూర్తిగా కూడా డ్రగ్స్ మీద జరిగాయి. దాని తర్వాత మళ్ళీ కూడా అది సైలెంట్ అయిపోయింది, మళ్ళీ తెర మీదకి ఏది రాలేదు. ఇక్కడ ఏంటంటే సూత్రధారులు ఎవరు, ఎక్కడ ఆరిజిన్ ఎక్కడ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఈ రోజు మన విశ్వవ్యాప్తంగా మనం గురువులను చెప్పుకుంటున్నాం, విశ్వగురు అని చెప్పుకుంటున్నప్పుడు మన పక్కనున్న సౌత్ ఏషియన్ కంట్రీస్ లో మలేషియా, సింగపూర్, థైలాండ్ ఇలాంటి దేశాలలో డెత్ సెంటెన్స్ అండి. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు దొరికితే అక్కడ వాళ్ళకి మరణ శిక్ష. అలాగే మీరు సెంట్రల్ అమెరికా,
సౌత్ అమెరికా, ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ సౌత్ ఏషియా చాలా వరకు కూడా యుఎన్ డ్రగ్ లాస్ ఏవైతే చెప్తున్నాయో చాలా 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 కఠినమైన లాస్ అక్కడ. మరి అలాంటి లాస్ ప్రపంచ దేశాల వచ్చిన కల్చర్ అక్కడ వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ వెస్టర్న్ కల్చర్ ని మనం ఎంబైబ్ చేసుకుంటున్నాము. మనకంటూ ఒక సరే మనం కల్చరల్ ఆస్పెక్ట్ ఇవన్నీ ఒక రకంగా మనం అది తర్వాత వరకు వెళ్తే యుఎన్ డ్రగ్ లాస్ ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అండ్ దే ఆర్ వెరీ హార్ష్. అలాంటి డ్రగ్ లాస్ మోర్ దెన్ 20 కంట్రీస్ లో చాలా కఠినంగా ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ తీసుకున్నా లేకపోతే మన పక్కనున్న దేశాలు మీరు తీసుకుంటే డెత్ పెనాల్టీ ఉన్నప్పుడు మన దగ్గర ఎందుకు అంత సర్వసాధారణంగా మనం వదిలేస్తున్నాం అనేది మనం ఒకసారి. నటికుమార్ గారు ఏమైనా చెప్తున్నారా? అదే మంది ఏంటంటే మేడం గారు చెప్పినట్టు మంది పొలిటికల్ లో వీక్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం 21లో అందరినీ లైన్ కట్టించారు, తీసుకొచ్చారు, అన్ని మొత్తం రత్నమూనాలు తీసుకున్నారు, మొత్తం టోటల్గా అందరితో మాట్లాడారు. కేటీఆర్ గారు నువ్వు బ్రో అన్నారు. ఆ రోజు అందరినీ పరిచయాలు చేసుకున్నారు. తర్వాత చాలా పరిచయాలు అయిపోయిన తర్వాత అందరికి క్లీన్ చీట్ వచ్చేసింది. అంటే ఎవరు కూడా అసలు ఏమీ తీసుకోలేదండి పాపం, ఏమీ లేదు. చాలా మంచి వాళ్ళు, మీరు అందరినీ తప్పుగా తీసుకున్నారు. కానీ ఎవరైతే ఇంత పరువు పోయి సోషల్ మీడియాలో 10 రోజులు ఊదరగొట్టి మొత్తం ఇంత